దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈరోజు మాండవ్య మహర్షి గురించి ఏం చెప్పారో విందాం. ప్రారంభంలో మాండవ్యుడు అనే మహర్షి ఒక అడవిలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున రాజుగారి కొలువులో దొంగలు పడ్డారు. నగలు డబ్బులు దోచుకున్నారు. వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. రాజభటులు వాళ్ళని వెంబడించారు. దొంగలు మాండవ మహర్షి ఆశ్రమంలో వచ్చారు దగ్గరికి. ఆ డబ్బు అక్కడ పొగల చోటున పెట్టి మరో చోట దాక్కున్నారు. రాజభటులు వచ్చారు, మహర్షిని చూశారు. దొంగలు ఇటు వచ్చారా అని అడిగాడు. అడిగితే ఆయన తపస్సులో ఉండటం మూలన మౌనవ్రతం వహించి ఉన్నాడు. తపస్సులో ఉన్నందువల్ల రాజభటులు మాటలు ఆయనకి వినిపించుకోలే. రాజభటులు దొంగల గురించి చుట్టుపక్కల వెతుకుతుండగా ఆశ్రమ సమీపంలోనే మూటలు కనపడ్డాయి, నగల మూటలు. వెంటనే ఈయనే దొంగల నాయకుడు అయి ఉంటాడని చెప్పి ఆ మూటల్ని ఈ మాండవ్య మహర్షిని ఇద్దరిని రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు విచారించి తర్వాత జరిగిన విషయం చెప్పారు. మంత్రి పొంగలతో విచారించాడు. ఈయన కంఠంలో శూలం కూర్చోండి, అదే శిక్ష ఈయనకని చెప్పారు రాజు. ఆయన కంఠంలో భటులు శూలం కూర్చి మళ్ళీ అడవిలోనే వదిలేశారు. మాండవ్యుడు కంఠంలో త్రిశూలం ఉండగానే దాని బాధను భరిస్తూనే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఇంతలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు పూర్వజన్మ పాపఫలితంలో క్షయరోగ పీడితుడయ్యాడు. అట్లా బాధపడుతుండగా ఆయన భార్య ఆయన్ని సుమతి సేవ చేస్తూ తన వీపును మోసుకుని వస్తూ వేరే గ్రామానికి వెళుతోంది. ఆమె చాలా మహాపతివ్రత, ఆమె సాధ్వీమణి, పతి దైవంగా భావించినటువంటి ఆమె. అందుకనే ఉపచారులు చేస్తూ పూజిస్తుండేది పతిని. ఒక రోజున సుమతి తన భర్తను వీపును మోసుకొని మాండవ్యుని ఆశ్రమం మీదుగా వెళుతోంది. ఇంతలోనే ఆ కౌశికుడికి శూలం తగిలి మాండవ్యుడికి మరీ బాధ వేసి ఆయన కోపగించి శాపం పెట్టాడు. నీవు సూర్యోదయం అయ్యే లోపల మరణించుగాక అని. వెంటనే సూర్యోదయం ఆగిపోవాలని చెప్పి సుమతి శాసించింది. సూర్యోదయం అవ్వలేదు. దేవతలందరూ వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వెళ్ళి ఇది నా వల్ల కాదు అని సాధ్వి అయినట్టు మహాసాధ్వి అయినట్టు అనసూయ దగ్గరికి పంపించాడు. అనసూయ దగ్గరికి వెళ్తే అనసూయ మరి దీనికి ప్రతిక్రియగా నీ భర్తను నేను బ్రతికిస్తాను అనే హామీ మీద సూర్యోదయానికి అనుమతి ఇవ్వని చెప్పింది. ఆమె అలాగే అంది. ఆ తర్వాత సూర్యోదయం అయింది. భర్త కౌశికుడు మరణించాడు. ఆ మరణించిన తన భర్తని అనసూయ బ్రతికించింది. ఇలా అనసూయ సుమతుల పాతివ్రత్యం, వాళ్ళ మహాసాధ్వి తనము మనకి అర్థమైంది. ఆ తర్వాత మునులు వచ్చారు మాండవ్యునితో, నీకు అసలు ఈ గతి పట్టడానికి కారణం ఏమిటి అని అడిగారు మానవుని. ఆయన అన్నాడు, నేను గత జన్మలో తూనీగలకి కంఠం దగ్గర సూదులు గుచ్చి హింసించి వాటిని నేను ఆనందించేవాడిని, అందుకని నాకు ఈ గతి పట్టింది అన్నాడు. ఆ తర్వాత మాండవుడి మరణానంతరం యముడి దగ్గరికి వెళ్ళి నాకు తెలియని తనంలో బాలుడిగా ఉన్నప్పుడు చేసిన దానికి ఇంత శిక్ష వేస్తారా అని కోపగించి నీవు మర్త్యలోకంలో శూద్ర స్త్రీకి పుట్టుగాక అని శపించాడు. అందుకే ఆ తర్వాత ధర్మదేవత మళ్ళా బంబిక యొక్క దాసికి పుట్టాడు. ఆయన పేరే విదురుడు. కాబట్టి తప్పులు ఎన్నవారు తమ తప్పులు ఎరుగరు అంటారు చూసారా. మరి ఈయన నేను బాలుడిగా ఉన్నప్పుడు నువ్వు శపించావే, దానివల్లనే ఇంత శిక్షించావే అన్నవాడు మరి అటు తెలియక కౌశికుడి కాలు తగిలితే తన శూలానికి ఆయన బాధ కలిగి మరి తాను అలా శపించడం ఎంతవరకు సబబు అంటూ ధర్మదేవత విచారించిందట. ఇది మాండవ్యుడి కథ. స్వస్తి.